కంట్రీలో సార్ పొలిటీషియన్స్ ఇన్కమ్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ సార్, అండ్ సోల్జర్ హ్యాస్ టు పే ట్యాక్స్. ఇది చాలా తప్పు సార్. 100%. అంటే ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఒక అవకాశం ఉంది కాబట్టి అనట్లేదు, బట్ ఇన్ అవర్ కంట్రీ ట్యాక్సింగ్ ఏ సోల్జర్ షుడ్ స్టాప్ సార్. ఒక సోల్జర్ తన ప్రాణాహుతి ఇస్తున్నాడు, ఫ్యామిలీ అందరినీ వదిలేసి ఫీల్డ్ లొకేషన్ లో ఉండి మన దేశ సరిహద్దుల్ని కాపాడుతున్నాడు. ఆ సోల్జర్ దగ్గర ట్యాక్స్ తీసుకోవడం, పన్ను తీసుకోవడం అన్నది ఎథికలీ అండ్ మారలీ అండ్ ప్రిన్సిపలీ రాంగ్ అని నాకు అనిపిస్తుంది. నా అభిప్రాయంగా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ ద గవర్నమెంట్ ఆర్ గాడ్. నా ఉద్దేశం ఏంటంటే పొలిటీషియన్తో కంపారిజన్ కూడా సార్ నేను మీకు 10 లక్షలు ఇస్తాను సార్, మీరు వెళ్ళి ఫైట్ చేస్తారా? సోల్జర్ అక్కడ డబ్బుల కోసం చేయట్లేదు సార్, దేశం మీద ప్రేమ ఉంది కాబట్టి చేస్తున్నాడు. ఆ ప్రేమని కూడా మనం డబ్బుల్లో లెక్కబెట్టి ఆ సోల్జర్ని కూడా ట్యాక్స్ చేయడం అన్నది అది చాలా తప్పు సార్. దాన్ని మనము ఖచ్చితంగా ఒక మూమెంట్ లాగా దీన్ని తీసుకొని వచ్చి దాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 200% మనం అందరం కూడా సార్ చెప్పిన దీనికి అగ్రి చేసి దీన్ని వీలైనంత వరకు నెంబర్ ఆఫ్ పీపుల్కి మీరు షేర్ చేయండి. ఇది ప్రతి వాళ్ళకి షేర్ చేయడం ద్వారా ఒక అవేర్నెస్ వస్తుంది. మనం అందరం ప్రొటెక్ట్ చేయడం ద్వారా ఇది గవర్నమెంట్ దృష్టికి అనేది ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మీరే ఒకసారి ఆలోచించండి. మనము మన ఫ్యామిలీలోని కొన్ని రోజులు కూడా ఉండలేము, అట్లాంటిది సోల్జర్స్ వాళ్ళ ఫ్యామిలీని అనేది వదిలేసేసి వాళ్ళ ప్రాణాలు బార్డర్లో మన కోసం అడ్డుకట్టుగా పెట్టి మన ఫ్యామిలీస్ని కాపాడుతున్న సోల్జర్స్. అలాంటి సోల్జర్స్కి యాక్చువల్గా వాళ్ళు వేరేది ఏ బిజినెస్ చేసుకున్నా ఇంకెక్కడ చేసుకున్నా కూడా డబ్బులు సంపాదించగలుగుతారు. కానీ ఒక లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకొని ఇక్కడ దేశ సరిహద్దుల్లో వాళ్ళు ఎప్పుడు పోతారో వాళ్ళకే తెలియదు. అట్లాంటిది వాళ్ళు జీతాల నుంచో వాళ్ళ ఇన్కంల నుంచో ఈరోజు ఏదైతే ట్యాక్స్ కట్ చేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఒకసారి ఆలోచించండి. దానికి కమెంట్లో కూడా మీరు తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి అనేది ఇది షేర్ చేసి అండ్ ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకు కూడా షేర్ చేయండి దయచేసి. అండ్ రెండోది వచ్చేసి మీరే ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనము సార్ అన్నట్టు 10 లక్షలు, కోటి రూపాయలు ఆర్ 10 కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళ ఆస్తి మొత్తం కూడా రాసిచ్చినా కూడా మనం బార్డర్లో పోయి ఫైట్ చేయాలని అంటే చాలామంది చేయలేరు అది. అండ్ స్పెషల్లీ ఈరోజు ఇండియాకి ఏదైతే మన ఆర్మీ సర్వ్ చేస్తుందో ఇక్కడ లోకల్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోట్ల ఆస్తి అనేది కొంతమందికి ఉంది, మీ అందరికీ కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళ పైన ఈరోజు వాళ్ళ శాలరీస్ పైన ఇట్లా ట్యాక్స్లు అనేది లేవు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండ్ ఇక్కడ ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఒకసారి ఆలోచించి దీనికి కమెంట్లో రాయండి. అండ్ దీనికి జస్టిఫికేషన్ మనందరం కలిసి ప్రొటెక్ట్ చేయాలి. మేము చేస్తాం సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ అని మీరు చెప్పకండి సార్, ఎందుకనంటే మీరు దేశం కోసం అంత చేశారు కాబట్టి మీకోసం మేము ఆ మాత్రం చేయకపోతే ఇక మన కామన్ ప్రజలు మనం వేస్ట్. నిజంగా చెప్తున్నాను నేను, మనం వేస్ట్. సో మనం అందరం కదిలి రావాలి. దీనిపైన ఖచ్చితంగా ఈరోజు ప్రొటెక్షన్ అనేది మనం స్టార్ట్ చేయాలి. మీరు కదలండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దయచేసి మీ అందరికీ 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. ఏవో టాపిక్ల పైన ఈరోజు అవేర్నెస్ పైన ఏదన్నా జరిగినప్పుడు రియాక్ట్ అవుతారు కదా, ఈ ఒక్క టాపిక్ని కూడా సీరియస్గా తీసుకొని దయచేసి మీరు వీడియోస్ చేయండి. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పడం వేరు, కామన్ పీపుల్ మాట్లాడడం వేరు. సో మనలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది కదిలొచ్చి ఇలాంటి టాపిక్ని తీసుకొని మీరు వీడియోలు చేస్తే నిజంగా చెప్తున్నా కదా, ఇది అవేర్నెస్ మనం స్టార్ట్ చేస్తే ప్రొటెక్షన్ ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది దీనిపైన త్వరలో యాక్షన్ తీసుకొస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు బెట్టింగ్స్ పైన అనేది ఏ రేంజ్లో వీడియోస్ చేసి ఎంతమంది పైన అనేది కేసులు ఫైల్ కాలేదు. ఏదో చెత్త రిలేటెడ్ ఇన్సిడెంట్స్కి రిలేటెడ్ అయితే మనం అంతగానం వీడియోస్ చేసేసి దానిపైన ప్రొటెక్ట్ చేసి అట్లా చేసినాం కదా. మరి ఇండియన్ ఆర్మీ, నేవీ, వాట్ ఎవర్ వీళ్ళందరికీ మనము ఎంత చేయాలి మీరే చెప్పండి. సో కదలండి, అందరు కూడా వీడియోలు చేయడం స్టార్ట్ చేయండి. దీనిపైన మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి. మీరు కనుక మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా దీనిపైన ఒక త్వరలో ఒక యాక్షన్ అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్లీజ్ రిక్వెస్ట్ చేసి మీకు చెప్తున్నా, స్టార్ట్ చేయండి వీడియోలు చేయడం ప్లీజ్. చిన్న క్రియేటర్స్ అయినా పెద్ద క్రియేటర్స్ అయినా ఎవరైనా సరే మీరు మాత్రం మాట్లాడాలి. ఈరోజు ఇది ఒక్క పని మీరు చేస్తే ఇండైరెక్ట్గా మీరు వాళ్ళ దేశం కోసం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి మనం ఇండైరెక్ట్గా వాళ్ళ కోసం మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేసినట్టు అవుతాం. మనమైతే డబ్బులు ఇవ్వలేం, అర్థం చేసుకోండి. అట్లీస్ట్ మనం వాయిస్ రేస్ చేస్తానన్నా వాళ్ళకి న్యాయం అనేది జరుగుతుంది. దానివల్ల పాపం వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా మనం ఏదైనా చేసిన వాళ్ళం అవుతాం. చిన్న చేంజ్, బిగ్ మార్క్. టేక్ యాక్షన్ ప్లీజ్. జై హింద్.